హాయ్ అండి. ఇదైతే ప్రెజెంట్ థర్డ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్. న్యూ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు థర్డ్ క్లాస్ తెలుగు అండ్ ఇంగ్లీషు ఒకే టెక్స్ట్ బుక్‌లో మనకైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది కవర్ పేజ్ అండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇయర్ 2025 అండ్ 2026కి సంబంధించినటువంటి బుక్ అన్నమాట ఇది. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే మనము ఈ టెక్స్ట్ బుక్‌నైతే మనము చూద్దామండి. సో, సెమ్ 1కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లో సెమ్ 1 సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లో 5 లెసన్స్ అయితే మనకిచ్చారు. తెలుగు తల్లి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం, పొడుపు విడుపు అనేవి ఈ టోటల్ 5 యూనిట్స్ అనేవి మనకి తెలుగు సెమ్ 1లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ లెసన్ కనుక చూసినట్టయితే ఇది ఒక సంసిద్ధత పాఠం అన్నమాట. సో, తెలుగు తల్లి అనేది ఒక సంసిద్ధత పాఠం. అలాగే తెలుగు తల్లి యొక్క ఇతివృత్తం ఏంటి? దేశభక్తి. అంటే ఈ ఈ లెసన్ దేని గురించి తెలియజేస్తుంది అంటే దేశభక్తి. అలాగే ఏ రకంగా ఉంది ప్రక్రియ? గేయం అన్నమాట. ఓకేనా? గేయ ప్రక్రియలో ఉందన్నమాట తెలుగు తల్లి అనేటువంటి లెసన్. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే తెలుగు తల్లి లెసన్ గేయం అయితే చూద్దామండి. అదిగో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయి తెలుగోడా అదే నీ తెలుగు మేడ సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల కనవోయి తెలుగు రేడ అదే నీ అనుంగు నేల అదిగో సుదూర నేల కనవోయి తెలుగు వీర పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా కదలవోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయి నవయుగం నిర్మింపగ సాగబోయి కదలబోయి ఆంధ్రకుమార. ఇది తెలుగు గేయం అన్నమాట. తెలుగు తల్లికి సంబంధించినటువంటి తెలుగులో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ యొక్క గేమ్ అనమాట. సో, దీంట్లో మనకి ఈ 2 లైన్స్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ 2 లైన్స్ ఏంటి అని ఆల్రెడీ మనకి టెట్ డిఎస్సిలో కూడా అడగడం అనేది జరిగింది. ఇక్కడ అర్థాలు చూసుకుందామండి. కల్పవల్లి కోరిన కోరికలు కూడా తీర్చేది. జాబిల్లి చందమామ తెలుగు చంద్రశాల అంటే చలువరాతి మేడ కనబోయి చూడబోయి రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం కనబోయి వెళ్ళబోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఓకేనా? ఇవి అర్థాలు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి కవిపచనం. తెలుగు తల్లి అనేటువంటి ఈ గేయాన్ని రచించినది కూడా శ్రీశ్రీ అనమాట. శ్రీశ్రీ గారిని శ్రీరంగం శ్రీనివాసరావు అని ఫుల్ నేమ్తో పిలుస్తారు. ఓకేనా? శ్రీశ్రీ గారు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు కూడా. ఓకేనా? మహాప్రస్థానం అనేది తెలుగు కవిత్వాన్ని కూడా ఒక మలుపు తిప్పినటువంటి రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఇతనే యొక్క ఇతర రచనలు. ఓకేనా? అనంతం అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర. ఓకేనా అండి? ఇది కవి పరిచయం గురించి. నెక్స్ట్ తెలుగు తల్లి వందనం. ఇది ఈ మాసపు పాట. ఓకేనా? థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనకు ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేటువంటివి ఉంటాయండి. ఫస్ట్ యూనిట్లో ప్రతి యూనిట్కి కూడా ఈ టూ లెసన్స్ ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేవి మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే తల్లి భారతి వందనం అనేది తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని వడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము చదువులు బాగా చదివిదమమ్మ జాతి గౌరవం పెంచదమమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము కులమత భేదం మరచదమమ్మ కలకలమాని మెలిగెదమమ్మ మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచదమమ్మ తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము కులమత భేదం మర్చడం. ఓకేనా? తెలుగు జాతికి అభ్యుదయం నవ భారతికి నవోదయం భావి పౌరులం మనం భారత జనులం జయం జయం తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము. ఈ గేయాన్ని రచించినది దశరథ కృష్ణమాచార్యులు గారు. వీరు నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం కూడా వినిపించినటువంటి కవి. అలాగే నిజాం రాచరికం నుంచి కూడా తెలంగాణ కూడా విమోచనకు కూడా మేలుకొలిపి పాడారు. పద్యాన్ని ఇంకా పాటని కూడా సమానంగా కూడా నిర్వచించినటువంటి కవి. ఈ లైన్ ఆల్రెడీ మనకు టెట్ డిఎస్సిలో చాలాసార్లు బిట్గా అయితే రావడం జరిగింది. పద్యాన్ని పాటని కూడా సమానంగా కూడా నిర్వచించినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణాచార్యులు గారు. ఓకేనా? అగ్నిధార రుద్రవీణ మహోదయం సుమిరంలో సమరం మొదలైనటువంటి ఈయన యొక్క రచనలు. యాత్రా స్మృతి అనేది వీరి యొక్క స్వీయ చరిత్రగా కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది.
ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆస్థాన కవిగా కూడా వీరున్నారు. ఇది ఫస్ట్ లెసన్‌లో ఉన్నటువంటి ఈ మాసపు పాట. ఓకేనా? నెక్స్ట్ ఈ మాసపు కథ చూసినట్టయితే ఐకమత్యం. ఈ ఐకమత్యం ఒక లెసన్‌ని రాసింది ఎవరంటే లియో టాల్స్టాయ్ గారు. ఈ కథకు కూడా లియో టాల్స్టాయ్ కథ ఆధారం అనేదిగా చెప్పడం జరుగుతుంది. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులు, నవలాకారుడు. ఓకేనా? యుద్ధం, శాంతి, అన్నా కెరీనా వంటి గొప్ప నవలలు కూడా రచించడం జరిగింది. ఎవరు? లియో టాల్స్టాయ్ గారు. రామాపురం అనేటువంటి గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి కూడా పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అయినా కూడా వాళ్ళలో కూడా మార్పు అనేది రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలను కూడా తెప్పించాడు. వాటిని కట్టగా కూడా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకును పిలిచాడు. కట్టలను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కుమారుడిని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరగా మూడవ కుమారుడిని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టలను విరవడం అతని వల్ల కూడా సాధ్యమనేది కాలేదన్నమాట. తండ్రి 3 కొడుకులను దగ్గరకు పిలిచాడు. పుల్లల కట్టలను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను కూడా విరవమని చెప్పాడు. వాళ్ళ అవలీలగా కూడా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు. "నీకేమర్థమైంది?" అని అడిగాడు. ఓకేనా? "నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. విడిపోతే బలహీనమైపోతాము. నాన్న, ఇక కలిసి ఉంటాం. ఎప్పుడు కలహించం" అన్నాడు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. ఇది ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి అనేటువంటి లెసన్‌లో ఉన్నటువంటి ఈ మాసపు పాట, అలాగే ఈ మాసపు కథ. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ యూనిట్‌కి సంబంధించినటువంటి మర్యాద చేద్దాం అనేటువంటి లెసన్ గురించి అయితే చూద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి క్లాస్‌కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్ వీడియోస్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ బేస్‌గా మనం క్లాసెస్ అయితే జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.